హలో గైస్, వెల్కమ్ టు టెక్స్ట్ బుక్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. దయచేసి 1 year వరకు గోల్డ్ మాత్రము బై చేయవద్దని చెప్పడం జరిగింది. అసలు ఎందుకు చెప్పారంటే, ప్రజెంట్ వెస్ట్ ఏషియాలో ఏదైతే యుద్ధం జరుగుతుందో ఈ యుద్ధము ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అయితే మన దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్ అంటే విదేశీ కరెన్సీ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి భారీగా ఇక్కడ తగ్గుతుంది. సో ప్రజెంట్ మనము క్రూడ్ ఆయిల్స్ ఉన్నాయో అవి 85% మనము ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దీని యొక్క చెల్లింపు అనేది డాలర్లో కలిగి ఉంటుంది. అండ్ అలాగే ప్రతి సంవత్సరం మనము 700 నుంచి 800 టన్నుల బంగారం అనేది ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది భారతదేశంలో. అందులో 95% మనము ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇలా క్రూడ్ ఆయిల్ కావచ్చు అండ్ అలాగే గోల్డ్ కావచ్చు, వీటి యొక్క ట్రాన్సాక్షన్ అనేది డాలర్స్లో కలిగి ఉంటుంది. అలా డాలర్స్ యొక్క విలువ అనేది ఇక్కడ పెరుగుతుంది. అండ్ అలాగే మన యొక్క కరెన్సీ ఏదైతే ఉందో రూపాయి యొక్క కరెన్సీ ఇక్కడ తగ్గుతుంది. అందుకే ప్రజెంట్ ఇప్పుడు $1 ఈక్వల్ టు ఇక్కడ 95 రూపాయలు కలిగి ఉంది. సో ఇలా మీరు కనుక ఒక సంవత్సరపు కాలము బంగారం కనుక కొనుగోలు కనుక నిలిపివేస్తే అండ్ అలాగే ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు అండ్ అదేవిధంగా పెట్రోల్ డీజిల్ బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదా ఎలక్ట్రికల్ వెహికల్ ఇక్కడ యూజ్ చేస్తే మన యొక్క కరెన్సీ ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది వాల్యూ. అండ్ అలాగే ఒకప్పుడు ఇండియా 4th లార్జెస్ట్ ఎకనామీ ఉండే, కానీ ఇప్పుడు 6వ స్థానంలో వెళ్ళిపోవడం జరిగింది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.